మార్గదర్శకులుగా ఉండేటట్లుగా భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అని మనం ప్రార్థన చేసుకున్నాం. ధనుర్మాసం వ్రత మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి నూతనంగా వచ్చినటువంటి గోష్ఠికి స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నాం. ఈ ధనుర్మాస వ్రతాన్ని అవలంబించుకొని ముందుగా ఎప్పుడో గత మాసంలో స్వీకరించినటువంటి శ్రీకృష్ణ దీక్ష ధారులంతా కూడా దీక్ష విరమణని చేయడానికి ఇక్కడికి చేరుకున్నారు. వారందరికీ కూడా స్వాగత సుమాంజలి. అలానే ఈ సంవత్సరం ఈ ప్రాంతంలో మనల్ని అనుగ్రహించడానికి అమ్మవారు ఆచార్యులతో సహా ఇక్కడికి వేయించేసి ధనుర్మాస వ్రతాన్ని అందిస్తున్నారు. అలాంటి అమ్మవారికి స్వామి యొక్క సన్నిధిలో మనం కైంకర్యంగా సారె సమర్పణ చేసుకుంటున్నాం. మనమంతా బాగుండాలి, మన ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి, అందరికీ అన్ని సంపదలు కలగాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ అమ్మవారికి మన ఇంట్లో ఉండే ఒక స్త్రీకి, ఒక అమ్మాయికి మనం ఒకసారి సమర్పణ చేసినట్టుగా ఇంటింటికి వెళ్ళేటప్పుడు, అలానే రాబోయేటటువంటి గోదారంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతాన్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి అమ్మ, మేము ప్రేమతో నీకు సమర్పిస్తున్నటువంటి సమర్పణ సారి సమర్పణ అని ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. వారందరికీ కూడా స్వాగత సమర్పణ చేసుకుంటున్నా. ఈరోజు కొత్త సంవత్సరం కాబోలు ఆరంభం కదా, ఆంగ్లమాన ప్రకారంగా సుమారుగా 14 ప్రాంతాల నుంచి వచ్చారు. మొన్న 9 ప్రాంతాల నుంచి 9 గోష్ఠులుగా వస్తేనే అబ్బా అనుకున్నాం. కానీ ఈరోజు మన వాళ్ళు అంటే ఈ భాగవత గోష్ఠిని పెంపొందిస్తూ ఈ సంవత్సరాన్ని శుభారంభం చేస్తూ 14 గోష్ఠులు